వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్. ఆర్టీవీ హెల్త్ ఛానల్లో అనేక రకమైనటువంటి ఆరోగ్య సమస్యలకు నిత్యం ఎంతోమంది డాక్టర్లు సలహాలు సూచనలు చేస్తూ ఉంటారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని రివర్ నిమ్స్ మీరందరూ వినే ఉంటారు. కార్డియాలజీకి సంబంధించి అనేక మంది డాక్టర్లు ఇక్కడ చూస్తూ ఉంటారు. అసలు కార్డియాలజీ అంటే ఏంటి, దానివల్ల ఎలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి? ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే రీసెంట్గా కూడా ఎంతోమంది యువత హార్ట్ అటాక్స్తో సడన్గా జిమ్లోనే పడిపోవడం కావచ్చు, ఎక్కువ మంది ఆల్కహాల్ డ్రగ్స్ వల్ల ఎఫెక్ట్ అవ్వడం మనం అందరం చూస్తుంటాం. డాక్టర్ గారిని అడిగి మరిన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఐఎమ్ డాక్టర్ వి పవన్ తేజ. ఐఎమ్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ ఇన్ రివర్ నిమ్స్ హాస్పిటల్. కార్డియాలజీ అంటే గుండెకు సంబంధించిన జబ్బులు ఏవైతే ఉన్నాయో మనం అన్నీ ఇక్కడ కార్డియాలజీ విభాగం కింద వస్తానండి. సో ఇప్పుడు గుండెకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉంటాయో, హార్ట్ అటాక్స్ కానీ, లేదా చిన్నప్పటి నుంచి హార్ట్లో హోల్స్ ఉండడం కానీ, లేదా అర్దిమియాస్ అంటారు, గుండె వేగంగా కొట్టుకోవడం కానీ, గుండె స్లోగా తగినంత వేగంగా ఉండకపోవడం కానీ, ఇలాంటివన్నీ గుండె సమస్యలుగా మనం పరిగణిస్తాం. అవే కాకుండా ఇప్పుడు జనరల్గా పాపులేషన్లో చాలామందికి ఉన్న డౌట్స్ ఏంటంటే, చాలామంది మనం చూస్తుంటాం, ఈవెన్ సెలబ్రిటీస్ కూడా సడన్గా జిమ్ చేస్తున్నో లేదా స్ట్రీనస్ ఎక్సర్సైజ్ చేస్తున్నో కొలాప్స్ అవ్వడం కానీ చాలా సిచ్యువేషన్స్ మనం చూస్తుంటాం. సో వీటన్నిటికీ రీజన్స్ ఏంటంటే, బేస్ లైన్ మన ప్రీ కార్డియాక్ చెకప్ అనేది ఎవ్రీ ఇండివిజువల్ అవసరం. అంటే మన సిమ్టమ్స్ కానీ వీటన్నిటిని బట్టి, లేదా మన ఫ్యామిలీ హిస్టరీస్ని బట్టి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా వాటి బట్టి మనము స్క్రీన్ అనేది కార్డియాక్ డిసీజెస్కి స్క్రీన్ చేసుకోవడం అనేది జరగాల్సిన అవసరం ఉంటుంది. సో వీటిని మనం చూసుకుంటే ఒక ఏజ్ దాటిన తర్వాత మన ఏషియన్ అంటే మన ఇండియన్ పాపులేషన్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే అట్లీస్ట్ 40 years తర్వాత ఎవ్రీవన్ షుడ్ అండర్గో కార్డియాక్ చెకప్. సో ఎవరైనా కూడా ఒక 40 సంవత్సరాలు దాటిన తర్వాత ఒక కార్డియాక్ చెకప్ అనేది అవసరం. ముందే ప్రీ కార్డియాక్ అటాక్స్ అని కూడా మనకి ఈ మధ్య కాలంలో ఎక్కువ వినిపిస్తూ ఉంది. అసలు ఇది ఏంటంటారు? 40 years కాకుండా బిలో కూడా దే ఆర్ గెటింగ్ అటాక్డ్, ఏమంటారు? సో బిలో 40 years వాళ్ళకి రావడానికి మెయిన్ కారణాలు ఏంటంటే, ఒకటి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనం చూస్తుంటే ఏంటంటే హెవీ స్మోకర్స్ కానీ, హెవీ ఆల్కహాలిక్స్ పీపుల్ కానీ, వీళ్ళకి మెయిన్గా యంగ్ హార్ట్ అటాక్స్ కింద మనం పరిగణిస్తాం. వాళ్ళకే వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. కానీ ఇవన్నీ ఉన్నప్పటికీ కొంతమందికి ఏంటంటే అసలు ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ లేని వాళ్ళకు కూడా సడన్గా ఈ మధ్య హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు కూడా చూస్తున్నాం. వాటికి కారణాలు ఏంటంటే, వాళ్ళకి స్ట్రెస్ కానీ, వాళ్ళకున్న రోజువారీ దినచర్యలో ఉన్న స్ట్రెస్ కానీ, లేదా ఫెమిలియల్ కండిషన్స్ అంటే జన్యుపరంగా వాళ్ళకి హార్ట్ అటాక్స్ రిస్క్ ప్రోన్ పీపుల్ అని కొంతమందికి ఉంటారు. అంటే ఇవి ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ లేకపోయినప్పటికీ జన్యుపరంగా వాళ్ళకి అటువంటి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ ఇప్పుడు ఉన్న మన వర్క్ స్టైల్ వల్ల కానీ, మనము హెల్త్ కాన్షియస్ లేకపోవడం కానీ, లేదా డైట్ అంటే మనం తీసుకునే డైట్లో ఎక్కువ బయట పదార్థాలు కానీ, హెల్తీ ఫుడ్ తీసుకోకపోవడం కానీ, వీటన్నిటి వల్ల కూడా యంగ్ హార్ట్ అటాక్స్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. స్ట్రెస్ అన్నారు మీరు ఇప్పుడే. ఇప్పుడున్న కాలంలో యువత యూజువల్గా దే ఆర్ గోయింగ్ టు లాట్ ఆఫ్ స్ట్రెస్ అనమాట. వేరే వేరే రీజన్స్ వల్ల కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, దే ఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ బిట్వీన్ దెమ్. ఎందుకు ఈ స్ట్రెస్ వల్లనే ఇది వస్తుందంటారు మీరు? ఎలాంటి టైప్ ఆఫ్ స్ట్రెస్ అంటారు? సో స్ట్రెస్ అంటే నార్మల్ ఇట్ ఈస్ నాట్ లైక్ జస్ట్ సింపుల్ స్ట్రెస్. అంటే ఏదో ఒక 1 to 2 minutes స్ట్రెస్ కాదు. సైకలాజికల్ స్ట్రెస్, విషయస్ సైకిల్. అంటే స్ట్రెస్ మూలంగా వాళ్ళు తీసుకునే ఆహారం కానీ, లేదా స్ట్రెస్ మూలంగా వాళ్ళకు కావాల్సినంత రెస్ట్ లేకపోవడం కానీ, కొంతమంది యువత ఏంటంటే స్ట్రెస్ని కోపప్ చేయలేక అదర్ థింగ్స్ అంటే కొత్తగా స్మోకింగ్ అలవాట్లు కానీ, ఇంకా ఈ మధ్య రీసెంట్గా మనం చూస్తుందంటే డ్రగ్ అబ్యూస్ కానీ, డ్రగ్స్ తీసుకోవడం కానీ, ఇవన్నీ అంటే విషయస్ సర్కిల్. స్ట్రెస్ ఈజ్ నాట్ ఎ సింగిల్ టర్మ్. సో అది ఒకదానికొకటి ఇంటర్రిలేటెడ్గా ఉంటుంది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నింటి వల్ల కూడా వాళ్ళకి స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీన్ని ఎలా కోపప్ చేసుకోవాలి అంటే, మెయిన్గా స్ట్రెస్ని కోపప్ చేసుకోవడం ఏంటంటే సైకలాజికల్గా మనం ఫ్యామిలీ సపోర్ట్ అవసరం ఉంటుంది. దాంతోపాటు చెడు వ్యసనాలకు కానీ వీటికి దూరంగా ఉండడం కానీ, మనం మెంటల్గా స్ట్రాంగ్ ఉండడం కానీ, అవే కాకుండా మెంటల్ స్ట్రెస్ని మనం ప్రిజర్వ్ చేసుకోవడానికి మెడిటేషన్ కానీ, యోగా కానీ, లేదా జస్ట్ సింపుల్ ఎక్సర్సైజ్ బెస్ట్ మన బాడీని ఒక 20 to 30 minutes మనం ట్రైన్ చేసుకోగలిగితే మోస్ట్ ఆఫ్ ద స్ట్రెస్ కానీ వాటి నుంచి మనం అవాయిడ్ చేయగలం. అలాగే రెగ్యులర్ సైకిల్ అంటే టైంకి పడుకోవడం కానీ, టైంకి తగినంత రెస్ట్ తీసుకోవడం కానీ, ఇవన్నీ చేసుకుంటే ఎంతో కొంత మనం స్ట్రెస్ నుంచి బయటపడవచ్చు. ఇవన్నీ చేసినా కూడా వర్కౌట్ అవ్వట్లేదు అనుకుంటే డెఫినెట్గా సైకాట్రిస్ట్ కానీ, ఒక న్యూరాలజిస్ట్ కానీ కన్సల్ట్ అయితే మెడికేషన్స్తో కూడా మనం చేయొచ్చు. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఫర్ అస్. అంటే మనం యూజువల్గా జిమ్ అంటే ఒక ఎనర్జీ దానిలాగా చూసుకుంటాం. జిమ్ చేసే వాళ్ళని కూడా వాళ్ళు చాలా ఎనర్జీ డ్రింక్స్ కావచ్చు, డైలీ వాళ్ళు ఒక షెడ్యూల్ పాటిస్తూ ఉంటారు. వీళ్ళలో కూడా సడన్ ఫాల్ డౌన్ వస్తుంది ఈ జనరేషన్లో. ఎందుకు ఇలా అవుతుందంటారు?
సో జిమ్ అనేది యాక్చువల్గా జిమ్ని మనం చాలా బ్రాడ్ టర్మ్, జిమ్లో కూడా చాలా ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్ పర్సన్ తన జస్ట్ ఒక ఫిజికల్ బాడీ మెయింటైన్ చేయడానికో మజిల్ మెయింటైన్ చేయడానికో వెళ్తారు. కొంతమంది జస్ట్ దే వాంట్ టు ఫిట్, అంటే లీన్ బాడీ వెయిట్ మెయింట్ చేయడానికి వస్తారు. సో వాట్ టైప్ ఆఫ్ యాక్టివిటీ వీఆర్ డూయింగ్ ఇన్ ద జిమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ జిమ్కి వెళ్ళే వాళ్ళు ఏంటంటే వాళ్ళ కింద రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, అంతకుముందు ప్రిడిస్పోజిషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సో ఎవరైతే స్ట్రెంగ్త్ ట్రైనింగ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ లిఫ్టింగ్ కానీ లేదా మజిల్ ట్రైనింగ్ కానీ వీళ్ళకి వెళ్తున్నారో ఒక బేస్ లైన్ కార్డియాక్ చెకప్ చేసుకోవడం ఎప్పటికీ మంచిది. ఎస్పెషల్లీ స్మోకర్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే నాట్ ఓన్లీ హార్ట్ అటాక్సే కాకుండా అయోటిక్ డిసెక్షన్స్ అంటారు. సో ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే బేస్ లైన్ కార్డియాక్ చెకప్ అనేది అవసరం. సో ఎస్పెషల్లీ హెవీ వెయిట్ లిఫ్టర్స్ కానీ స్మోక్ చేసే వాళ్ళకి కానీ బేస్ లైన్ కార్డియాక్ చెకప్ అవసరం. అదే కాకుండా ఫస్ట్ జిమ్ స్టార్ట్ చేసే వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 45 ఇయర్స్లో సడన్గా జిమ్ స్టార్ట్ చేస్తున్నాం అన్నప్పుడు కూడా ఒక బేస్ లైన్ కార్డియాక్ చెకప్ చేసుకోవడం బెటర్. సో ఎవరైతే ఇంటెన్స్ ఎక్సర్సైజ్ చేసుకుంటున్నారో, అదే కాకుండా ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో, కొత్తగా జిమ్కి వెళ్ళాలనుకుంటున్నారో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ బీపీ ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి ఒక బేస్ లైన్ కార్డియాక్ చెకప్ చేసుకోవడం అనేది బెటర్. సార్, యూజువల్గా మనం పడుకున్నప్పుడైనా లేదంటే గుండె ఇక్కడ పట్టుకుంది అని కూడా అంటూ ఉంటారు. కొంతసేపటి వరకు వి కాంట్ ఏబుల్ టు బ్రీత్. అది ఎందుకు వస్తుంది అసలు? సో అంటే అది వేగ్ పెయిన్ అనేవి ఉంటాయి. అంటే హార్ట్ అటాకే కాకుండా వేగ్ పెయిన్స్ చాలా ఉంటాయి. బట్ యూజువల్లీ హార్ట్ సిమ్టమ్స్ అనేవి ఎవరైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళలో లేదా సివియర్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళలో అట్లాంటి పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే గుండెకి ఏదైతే మనం రక్తం సప్లై అనేది సడన్గా స్టాప్ అయిపోతుందో దానికి కారణం కొవ్వు పదార్థాలు కానీ రక్తం గడ్డలు కానీ పేరుకుపోవడం, లేదా హార్ట్ అటాక్ వల్ల ఈ కొలెస్ట్రాల్ పేరుకున్నప్పుడు అప్పుడు గుండెకి రక్తం సప్లై తక్కువ అయిపోయి సడన్గా నొప్పి రావడం అనేది జరుగుతుంది. సో దాన్ని మనం హార్ట్ అటాక్గా పరిగణిస్తాం. అంటే అది సివియర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఎస్, అంటే ఎప్పుడైతే సడన్ పెయిన్ ఉంటే దాంట్లో కూడా టైప్స్ ఆఫ్ హార్ట్ అటాక్స్ ఉంటాయి. ఎవరికైతే సడన్గా వస్తుందో, సడన్గా ఒకటే 1 అవర్లో సీరియస్గా పెయిన్ అవుతుందో దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ సీరియస్ అటాక్స్. సో వాళ్ళకి ఎవ్రీ మినిట్ ఇస్ కౌంట్. అంటే ప్రతి ఒక్క నిమిషంలో మనం చేసే ట్రీట్మెంట్ కానీ ఎంత ఫాస్ట్గా హాస్పిటల్కి వస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళకి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దే హ్యావ్ టు గో టు ద నియర్ బై హాస్పిటల్, దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. అది కాకుండా ఇంకొక సెకండ్ టైప్ ఆఫ్ ఏంటంటే నడుస్తుంటే నొప్పి రావడం, రోజుల తరబడి నొప్పి రావడం, రోజుల తరబడి ఆయాసం రావడం. అది హార్ట్ అటాక్ లాగా పరిగణించాము, బట్ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం లాగా పరిగణిస్తాం. సో వాళ్ళకి ఏంటంటే చెకప్ చేయించుకుంటూ అవసరమైతే గుండె డాక్టర్ అవసరమైతే యాంజియోగ్రామ్ చేయించుకొని మన రక్తనాళాల్లో బ్లాకేజ్ పర్సంటేజ్ ఎంత ఉంది, మందులతో కంట్రోల్ అయ్యేటట్టు ఉందా, లేకపోతే ఏమైనా స్టంట్ కానీ అట్లాంటి అవసరం ఉందా అనేది మనం పరిగణించాల్సి వస్తుంది. సార్, మీ దగ్గరికి యూత్ వస్తూ ఉంటారు. యూత్లో ఎక్కువ ఏ సమస్యలు ఈ టైంలో మీరు చూస్తున్నారు ఎక్కువ? సో యూత్తో వచ్చే వాళ్ళు మెయిన్గా ఏంటంటే ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే ట్రెండ్ ఎలా ఉందంటే ఇంతకుముందు బీపీ షుగర్లు ఇవన్నీ ఒక 45-40 ఇయర్స్ ఏజ్ వాళ్ళకే వస్తుంది, అంతకుముందు వాళ్ళకి వచ్చే అవకాశాలు తక్కువ అనేది ఇంతకుముందు ట్రెండ్ లాగా ఉండే. బట్ ఇప్పుడు మేము చూస్తుంది ఏంటంటే ఒక 5 to 5 ఇయర్స్ ముందే బీపీ కానీ షుగర్ కానీ ప్రీ డయాబెటిక్స్ కానీ ఇట్లాంటివన్నీ స్టార్ట్ అవుతున్నాయి. నాట్ ఓన్లీ హార్ట్ అటాక్స్, అంటే ప్రివెంటివ్లో చూసుకున్నప్పుడు ప్రివెంటివ్ కార్డియాలజీ అంటే బీపీ కానీ షుగర్ కానీ ఇవన్నీ కూడా కొంచెం యంగ్ పాపులేషన్కి స్టార్ట్ అవుతున్నాయి. సో వీ హ్యావ్ టు బీ కాషియస్. రీజన్స్ అనేది చాలా ఉండొచ్చు, మన లైఫ్ స్టైల్ కానీ, మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ, మన స్ట్రెస్ లెవెల్స్ కానీ, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అయి ఉంటాయి. బట్ ఎవ్రీ వన్ షుడ్ బీ కాషియస్. 35 ఇయర్స్ దాటిన తర్వాత వీ హ్యావ్ టు బీ వెరీ కాషియస్ అబౌట్ అవర్ హెల్త్. అంటే హార్ట్ అటాక్ పరంగా మెన్ అండ్ ఉమెన్లో సేమ్ ఫ్యాక్టర్స్ ఉంటాయంటారా మీరు? నో, మెన్ అండ్ ఉమెన్కి ఫ్యాక్టర్స్ డిఫరెంట్ ఉంటాయి. సో మెయిన్గా మెన్లో ఉన్న ఫ్యాక్టర్స్ స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ అండ్ షుగర్, డయాబెటీస్ ఇవి చూస్తుంటాము. ఫీమేల్లో మోర్ ప్రోన్ యంగ్ పేషెంట్స్ అనేది వాళ్ళు కొంచెం తక్కువగా ఉంటారు కంపేర్ టు ద మెన్ డ్యూ టు లాట్ ఆఫ్ థింగ్స్. ఫీమేల్స్లో మోస్ట్లీ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ విల్ బి ద రిస్క్ ఫ్యాక్టర్స్, వాళ్ళకే వస్తుంది. అండ్ యంగ్ ఎంఐస్ ఇన్ ఫీమేల్స్ ఆర్ వెరీ లెస్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. ఏదైతే డాక్టర్ గారు చెప్పినట్లు యంగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముందే కార్డియాక్ టెస్ట్ కావచ్చు, బీపీ షుగర్ బారిన పడకుండా స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకొని ఆహారపు అలవాట్లు కూడా మంచివి అలవాటు చేసుకున్నట్లయితే కార్డియాక్ అరెస్ట్కి సంబంధించిన వాటిలో దూరంగా ఉంటారని కూడా డాక్టర్ గారు తెలియజేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.